ఈరోజు గుండుమాల మండలం మోడల్ స్కూల్ను సందర్శించడం జరిగింది. ఇక్కడ గత 15 రోజుల నుంచి ఈ మోడల్ స్కూల్లో హాస్టల్లో పురుగులన్నం పెడతా ఉన్నారు విద్యార్థులకు. అదేవిధంగా బాత్రూమ్లు కూడా ఒక 5 బాత్రూమ్లు ఉన్నాయి. వాటికి కూడా ట్యాప్స్ లేవు, పైపులు లేవు, అక్కడ సరైన వాటర్ లేదు. డ్రింకింగ్ వాటర్ కూడా నాసు వాటర్, డ్రింకింగ్ వాటర్ కరెక్ట్ డ్రింకింగ్ వాటర్ లేదు. 15 రోజుల నుంచి పురుగులన్నం పెడతా ఉన్నారు. అదే కాకుండా ఈరోజు నాన్ వెజ్ లేదు, ఫ్రూట్స్ లేవు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డి గారిని, మీరు కొడంగల్కి వస్తూ ఉన్నారు, 2 రోజుల పర్యటన అని నాకు తెలుస్తా సమాచారం ఉంది కాబట్టి మీరు ముందు దీనికి సమాధానం చెప్పాలి. కనీసం మీ కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు కానీ మోడల్ స్కూల్లో కానీ ఎలాంటి వసతులు ఉన్నాయి, విద్యార్థులకు ఎలాంటి భోజనం పెడుతుర్రు, పురుగులన్న భోజనం పెడుతుర్రు, నాన్ వెజ్ పెడతలేరు, సరైన బాత్రూమ్లు లేవు, స్నానం చేయడానికి టాయిలెట్స్ లేవు, బాత్రూమ్స్ లేవు, ఈరోజు డ్రింకింగ్ వాటర్ కరెక్ట్గా లేదు. వీటన్నిటి ముందు సరి చేసుకోండి. మీరు ముఖ్యమంత్రి గారు, మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మీ సొంత నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంటే మరి తెలంగాణ రాష్ట్రం అంతా ఏ పరిస్థితి ఉందో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు స్వయంగా మేము అందరం చూసినాం, చెక్ చేసినాం. ఇప్పుడే అడిషనల్ డైరెక్టర్ గారు కూడా వచ్చినారు, హైదరాబాద్ నుంచి విజిట్ చేసినారు, ఇక్కడ స్కూల్లో ఉన్నారు. అతను కూడా ప్రశ్నించినాం. గతంలో కరెక్టే, ఇంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడే సార్ట్అవుట్ చేస్తున్నాం. మేడం వచ్చినారు, స్కూల్ అడిషనల్ డైరెక్టర్ గారు వచ్చినారు. అక్కడ విద్యార్థులను అడిగితే గత నెల రోజుల నుంచి పురుగులన్నం పెడతా ఉన్నారు. సంవత్సరం నుంచి మాకు నాన్ వెజ్ లేదు, ఇక్కడ ఫ్రూట్స్ లేవు, సరైన భోజనం లేదు. బాత్రూమ్లు కూడా 8 బాత్రూమ్లు ఉంటే అందులో 3 పనిచేస్తున్నాయి, 5 బాత్రూమ్లు నల్ల కనెక్షన్ లేదు, ట్యాప్ కనెక్షన్ లేదు. అట్లా విద్యార్థులు కూడా సమస్యలు ఇప్పుడే చెప్పడం జరిగింది. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి, నువ్వు కొడంగల్ నియోజకవర్గానికి వచ్చిపోవడం కాదు, వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి ఫోటోలు తీయడం కాదు. కొడంగల్ నియోజకవర్గంలో ఏం సమస్యలు ఉన్నాయి, ఏమేమి జరుగుతున్నాయి, ఇక్కడ పాఠశాలలు బాగాలేవు, రెసిడెన్షియల్ స్కూళ్ళు బాగాలేవు, మోడల్ స్కూళ్ళు బాగాలేవు. అయిపోయింది. ఒక పక్క ఎడ్యుకేషన్లో విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయిపోయారు, చేయమని చెప్పాను. కాబట్టి ఇప్పటికైనా ఎడ్యుకేషన్ పరంగా కొడంగల్లో ఉన్న స్కూళ్ళు అన్నీ కూడా మోడల్ స్కూల్ కానీ, కేజీబీ స్కూల్ కానీ, గురుకుల పాఠశాలలు కానీ మీరు విజిట్ చేయండి. విజిట్ చేసి చూడండి ఏముందో పరిస్థితి. మీరు చెప్పుడు బ్రహ్మాండంగా చెప్తారు కానీ ఇక్కడ చేతాలు ఎవరు చేస్తలేరు. ఇక్కడ మోడల్ స్కూల్ అడిగితే సంవత్సరం నుంచి చికెన్ పెట్టడం లేదు. ఏంటంటే నారాయణపేట జిల్లాలో టెండర్ పెట్టలేదు. మరి సొంత జిల్లాలో టెండర్ పెట్టకపోతే నీ ఎడ్యుకేషన్ మంత్రి ఎందుకు? నువ్వు తప్పుకోవాలి, ఎడ్యుకేషన్ మంత్రిగా రాజీనామా చేయాలి. నువ్వు బ్రహ్మాండంగా పైకి మాత్రం బ్రహ్మాండంగా చెప్తున్నావు కానీ చేతలు మాత్రం లేవు. కాబట్టి ఇప్పటికైనా విద్యాశాఖను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి, లేకపోతే ముఖ్యమంత్రి గారు తప్పుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ, జై